వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగడం లేదు. 50 రోజుల తరువాత భీకర స్థాయిలో పోరు కొనసాగుతోంది. లెబనాన్పై దాడులకు గాను ఇజ్రాయెల్పై ఇరాన్ అటాక్స్ చేసింది. ఆదివారం అర్ధరాత్రి మెరుపు దాడులకు దిగింది ఇరాన్. ప్రతి దాడులకు ఇజ్రాయెల్ కూడా దిగింది. ఇస్ఫహాన్, కరాజ్, తబ్రిజ్, టెహ్రాన్లలో భారీగా పేలుళ్లు సంభవించినట్లుగా కూడా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మషహార్లోని పెట్రోకెమికల్ ఫ్యాక్టరీపై కూడా దాడి చేసింది ఇజ్రాయెల్. సీన్లోకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఎంట్రీ ఇచ్చారు. దాడులు చేయొద్దంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. బీ కేర్ఫుల్, మరోసారి యుద్ధానికి దిగితే ఒంటరిగా పోరాటానికి దిగాల్సి వస్తుందంటూ కూడా హెచ్చరించారు. ట్రంప్ సూచనలతో యుద్ధంపై ఇరాన్, ఇజ్రాయెల్ వెనక్కు తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆగడం లేదు. దీనికి సంబంధించి లెబనాన్పై దాడుల కొనసాగింపే దీనికి కారణంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇరాన్ అయితే ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఆపకపోవడం ఇరాన్కు ఆగ్రహం తెప్పించినటువంటి పరిస్థితి. హెజ్బుల్లాకు మద్దతుగా సోమవారం ఇజ్రాయెల్పై వరుస డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి వైట్ హౌస్ వర్గాల్లో ఒక చర్చ అయితే జోరుగా జరుగుతోంది. అమెరికాలో ఒక చర్చ జోరుగా జరుగుతోంది. వైట్ హౌస్లో 100 రోజుల యుద్ధం తర్వాత దీనికి సంబంధించి బడ్జెట్ పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయం పరంగా అన్ని విధాలుగా కూడా ఒక సమీక్ష నిర్వహించారు అనేటువంటి మాట. ఈ సమీక్షా సమావేశంలో మొట్టమొదటిసారిగా అధికారులు, ఇతర పార్టీల నేతలకు సంబంధించి వారు చెప్పినది ట్రంప్ నిశితంగా విన్నారు అని కూడా వైట్ హౌస్ వర్గాలైతే చెప్తున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ మీడియాలో ఉన్నటువంటి సమాచారం మేరకు వైట్ హౌస్లో జరిగినటువంటి చర్చల సారాంశం పరంగా ప్రపంచవ్యాప్తంగా ఈ 100 రోజుల్లో ఆర్థిక పరమైనటువంటి నష్టానికి కావచ్చు, ఈ ఆయిల్ అందక దేశాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో వీటన్నింటికీ కారణం అమెరికా అనేటువంటి కోణంలోని ప్రాజెక్ట్ ఏం తప్ప ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంగా లేదు, అమెరికా ఇరాన్ యుద్ధంగా కూడా మారింది. అమెరికానే బ్లేమ్ చేస్తున్నారు అనేటువంటి మాట. అమెరికాలో అంతర్గతంగా ఏ స్థాయిలో కొన్ని లక్షల మంది జనం బయటకు వచ్చి బాహాటంగా ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారో కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి జోరుగా చర్చ అయితే జరిగింది. ఈ సమీక్ష అనంతరం ట్రంప్ నెతన్యాహుకు ఫోన్ చేశారు. ఈ దాడులు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి, వెంటనే దాడులు ఆపై, ఒకవేళ దాడులు కానీ ఆపకపోతే ఇరాన్తో ఇజ్రాయెల్ ఒంటరిగా యుద్ధం చేయాల్సి ఉంటుందనేటువంటి ఒక తీవ్ర హెచ్చరిక దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు ట్రంప్ నెతన్యాహుతో మాట్లాడారు. దీనికి సంబంధించి మాట్లాడారు అనే దానికన్నా ఒక కఠినమైనటువంటి నిర్ణయం, తీవ్రమైనటువంటి హెచ్చరిక, ఒక వార్నింగ్ ఇచ్చారనే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహుతో మాట్లాడిన తర్వాత ఇరాన్ వైపు నుంచి కూడా ఒక కీలక ప్రకటన అయితే వెలువడినటువంటి పరిస్థితి ఉంది. దాడులు ముగిస్తున్నాం, ఇరాన్ సైన్యం చేసినటువంటి ఈ కీలక ప్రకటన. సమీక్షా సమావేశం అనంతరం నెతన్యాహుతో మాట్లాడటం, అమెరికాలో ఉన్నటువంటి అంతర్గత పరిస్థితులు, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, ఆయుధ సంపత్తిని ఈ యుద్ధం తర్వాత మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే కావాల్సినటువంటి బడ్జెట్ విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ట్రంప్ ఆలోచనలో పడ్డారు, వెనక్కు తగ్గారు. మొట్టమొదటిసారిగా ఒకరి మాట విన్నారని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నెతన్యాహుతో మాట్లాడిన అనంతరం అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ దృష్ట్యా ఇరాన్ చేసినటువంటి ఒక కీలక ప్రకటన, దాడులు ముగిస్తున్నాం అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఇజ్రాయెల్పై తాము చేపట్టినటువంటి సైనిక చర్యలు
ముగిశాయని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ దురాగతాలకు తగిన రీతిలోనే బుద్ధి చెప్పామని ప్రస్తుతానికి దాడులను నిలిపివేస్తున్నట్లు స్పష్టమైతే చేసింది. అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ కనుక మళ్లీ గెలికి దాడులకు పాల్పడితే అంతకంటే తీవ్రంగా ఊహించని రీతిలో విరుచుపడతామని ఇరాన్ గట్టి హెచ్చరికలే జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు మొగ్గు చూపుతున్నాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. శాంతి స్థాపన కోసం తొలి విడత చర్చలు జరుగుతున్నాయి. ఇది ట్రంప్ చేసినటువంటి ట్వీట్ సారాంశం. అయితే చర్చలు పూర్తిగా ముగిసే వరకు ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఆదివారం అమెరికా అభ్యర్థులను పక్కన పెట్టి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరుట్పై భీకర దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇజ్రాయెల్ కూడా ఇరాన్లోని మహషహార్ పెట్రోకెమికల్ ప్లాంట్తో పాటు పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి అయితే దిగినటువంటి పరిస్థితి. ఏప్రిల్ 8న జరిగినటువంటి తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాల మధ్య ఈ స్థాయిలో దాడులు జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్రం వద్ద భారత్ కూడా అప్రమత్తమైంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నిటితో పాటు భారత్ కూడా తీవ్రంగా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయిల్ సరఫరా నిలిచిపోవడంతో భారత్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది.